చెప్పు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మా కోడలు నన్ను చేయమని చెప్పిందండి. పల్లి చెక్క చేయబోతున్నాము, రండి చూద్దాం. ఈ పల్లీలు ఈ బాక్స్తో తీసుకున్నానండి. పావు ఉంటాయి అన్నమాట, పావు కేజీ ఉంటాయి. ఇగో జీడిపప్పు, బాదం పప్పు అన్నీ తీసుకున్నాను. నువ్వులండి, నువ్వులు ఒక 50 గ్రాముల నువ్వులు ఉంటాయి. 2 యాలక్కాయలు, 4 యాలక్కాయలు తీసుకున్నామండి. ఊడేటట్టు వేయించుకోవాలి పల్లీలు దోరగా వేయించుకుందామండి. బాగా వేయించుకుంటే పొట్టు పోయి అంతా చాలా బాగుంటుంది, కరకరలాడుతూ వస్తాయి. ఇదిగోండి జీడిపప్పు, బాదం పప్పు కూడా వేయించుకున్నామండి. ఎర్రగా కొంచెం నెయ్యి వేసి వేయించుకుందాం. రెండు స్పూన్లు నెయ్యి వేసి వేయించుకుంటే చాలా బాగుంటుందండి. జీడిపప్పు, బాదం పప్పు, వేరుశెనగ గుళ్ళు, నువ్వులు అన్నీ కలిపి చేసుకుంటే హెల్తీ కదండి. అందుకని అలా చేస్తున్నాము. మా మనవడు మనవరాలు చాలా బాగా తింటారండి ఈ చెక్క. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పెడితే తింటారు చక్కగా. అందుకని ఈరోజు చేస్తున్నామండి. నువ్వులు కూడా లైట్గా వేగితే బాగుంటాయండి. ఇంకో చూడండి, వేయించుతున్నాను. ఇలా వేయించుకుంటే బాగుంటుందండి. నువ్వులు కూడా ఉందండి, తెల్లగా ఉబ్బినట్లుగా వస్తాయి. అప్పుడు తీసేస్తే సరిపోతుంది. ఇదిగోండి, బెల్లం కూడా దీనిలో వేసి ఈ బాండీలోనే వేసి పాకానికి రెడీ చేసుకున్నాము. కొంచెం నీళ్ళండి, ఒక టీ గ్లాసులో సగం ఉంటాయి. నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఇదంతా కరిగి పాకం చూసుకొని తిప్పుకుంటూ ఉంటే పాకం వచ్చింది. ఇదిగోండి, ప్లేట్లో నీరు రాసుకుని ఇలా మనం రెడీగా ఉంటే ప్లేట్ రెడీ అయిపోతే పాకం రాగానే దీనిలో వేసేసుకుంటే సరిపోతుందండి. మనం నూరుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకని ఒక స్పూన్ పంచదార వేసి మిక్సీలో వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ వేస్తానండి యాలక్కాయలు. ఇదిగోండి, పాకం ఇలా పాకం ఉడుకుతూ ఉంటుంది. మనం పాకం చూసుకుంటే తెలుస్తుంది పాకం వచ్చిందా లేదా అని. ఇంకా రాలేదండి, కొంచెం టైం ఉంది. గట్టిగా టంగును మోగే పాకమే తీయాలండి. అప్పుడే పప్పు మెత్తపడకుండా కరకరలాడ క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి. ఇంకోసారి పాకం చూసుకుందామండి. ఇంకా రాలేదండి, ఇలా తీగలాగా ఉంది, ఇంకా రాలేదు. ఇదిగోనండి, పాకం వచ్చేసింది. మనం ఇట్లా నీళ్ళలో నుంచి తీసి ఇలా కొట్టగానే మోగాలండి. వచ్చేసిందండి, ఊరక ఆరిపోయింది. చూడండి, చేతిలో వేయగానే ఇలా గట్టిగా ఆరిపోతూ వస్తుంది. అప్పుడు పాకం వచ్చినట్లు. ఇక పప్పులు వేసేసుకుందాం. ఇదిగోండి, ఈ నువ్వులు ఇవన్నీ కూడా, ఇంకా ఎలాచీ పౌడర్ ఇప్పుడు తిప్పుకుంటే. పాకంలో అన్నీ వేసుకున్నాం కదండి, అవి బాగా చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక అది మనం గట్టి పాకం కదా, చాలా ఫాస్ట్గా మనం ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. లేపాకం అయితే కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు, కానీ గట్టి పాకం కదండి. సో ఫాస్ట్గా వేసేసుకొని మనం మొత్తం సెట్ చేసుకోవాలి. సెట్ చేసేసుకొని ఆరిపోయినాక చూడండి, అలా పీసెస్గా వచ్చేస్తుంది. చాలా క్రిస్పీగా ఉంటుందండి, అసలు మెత్తపడదు చెక్క. ఈ పాకం అయితే ట్రై చేయండి. ఈ వంట మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.